ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఇంట్లో బట్టలు కుట్టుకునేవారు, ఆటో తోలుకునేవాళ్ళు, అలాగే షాపు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉండి వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అలాగే బంగారం వ్యాపారం కావచ్చు, ఇలా టిఫిన్ అంటే మామూలు టీ సెంటర్సు, టిఫిన్ సెంటర్సు, పెద్ద పెద్ద వర్క్షాప్సు, చిన్న వర్క్షాప్స్, ప్రతి వ్యాపారం అంటే ఏ వ్యాపారం చేసేవారైనా సరే ఖచ్చితంగా వారి వ్యాపారం కనుదృష్టి వల్ల, నరఘోష వల్ల, జనఘోష వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు దొరకడానికి వారంలో 7 రోజులు కూడా మీరు నీళ్ళల్లో కొన్ని పదార్థాలు కలిపి వాటిని చిలకరిస్తూ ఉండాలి. ఆ ప్రదేశంలో ఆటోలో అయినా చల్లుకోవచ్చు, ఇంట్లో అయినా చల్లవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఆ దోషం తొలగిపోయి ఆ 7 రోజుల యొక్క ఎనర్జీ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మొట్టమొదటిగా ఆదివారం నాడు కొద్దిగా నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో బెల్లం కలిపి మీ వ్యాపార సంస్థలు అంటే మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆటోలో అయినా సరే, వెహికల్ అయినా సరే, దాంట్లో కొంచెం చిలకరించండి. ఇది ఆదివారం నాడు చేయాలి. అలాగే సోమవారం రోజున ఒక కొద్దిగా అంటే పావు స్పూన్ అంత పాలు కలిపి మీ వ్యాపార స్థలంలో జల్లండి. అది వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా సరే వ్యాపారం చేసే ఆఫీస్ కావచ్చు, మీరు ఇంటి దగ్గర కూర్చొని చేస్తున్నా సరే సోమవారం నాడు ఖచ్చితంగా నీళ్ళల్లో పాలు కలిపి చల్లండి. అలాగే మంగళవారం రోజున నీళ్ళల్లో తేనె కలిపి కొద్దిగా, తేనె అంటే స్పూన్ వేయవద్దు, కొద్దిగా కలిపి మీ వ్యాపార స్థలంలో మీరు వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో చల్లండి. ఇది మంగళవారం నాడు చేయాలి. బుధవారం రోజున తులసి ఆకులు నీళ్ళల్లో వేసి ఆ నీటిని చిలకరించండి. గురువారం రోజున నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి చిలకరించండి. శుక్రవారం రోజున కొద్దిగా పెరుగు వేసి నీటిని చిలకరించండి. అలాగే శనివారం రోజు నీళ్ళల్లో మనకి నువ్వుల నూనె, ఆవ నూనె దొరుకుతాయి. అందులో ముఖ్యంగా ఆవ నూనెని తీసుకోండి. ఎందుకంటే మనకి బయట దొరుకుతుంది ఆవ నూనె. కొద్దిగా ఒక చుక్క ఆవ నూనె నీళ్ళల్లో వేసి శనివారం రోజున మీరు జల్లండి. ఇలా మీరు జల్లడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి ఆఫీసులోనూ, బయట, ఇంట్లో కూడా అభివృద్ధి కలుగుతుంది. ప్రయత్నం చేయండి. ఇది ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.